నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా ఒప్పో k10 స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే భయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ లింక్స్ ఏవైతే అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ హైలైట్స్కి వెళ్ళిపోదాం. వాళ్ళు ఏం పెట్టి అఫీషియల్ వెబ్సైట్లపై చూసుకుంటే 3 కార్డ్ స్లాట్ వస్తుంది, Qualcomm Snapdragon 680 ప్రాసెసర్ వస్తుంది, 600 ఆక్టో కోర్ అండ్ 5000 mAh బ్యాటరీ వస్తుంది, 33 watts ఛార్జ్ కానికే ఐ థింక్ 45 నుంచి 1 అవర్ లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుండొచ్చు 0 to 100. 60 MP ఏ సెల్ఫీ కెమెరా వస్తుంది, 15 MP ఏ ట్రిపుల్ కెమెరా మెయిన్ కెమెరా వస్తుంది, అండ్ 6.5 inches డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ కలర్ ఓఎస్తో పాటు వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని. సో ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్. ప్రైజ్, సో అందరు అడిగితే ప్రైస్ ఎంతనా అంటే గైస్ ముందే చెప్తున్నా, అఫీషియల్ ఓప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ 15,000 ఉంది. కొందరు యూట్యూబర్స్ లేకపోతే కొందరు ఉన్నారు టెక్ యూట్యూబర్స్, వాళ్ళు ఏమంటారు అంటే క్రెడిట్ కార్డ్ పెట్టి ఆఫర్ తీసుకో, మీకు ఆఫర్లు డిస్కౌంట్లు చాలా వస్తాయి అనేసి అంటారు. సో దాని గురించి తర్వాత చెప్తాం. కానీ ప్రస్తుతంగా అయితే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 15,000 ఉంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 17,000 ఉంది. అండ్ కలర్ చూసుకుంటే బ్లాక్ కార్బన్ ఉంది, బాగుంది. అండ్ ఇక్కడ సెకండ్ కలర్ వచ్చేసరికి కదా బ్లూ ఫ్లేమ్ అనమాట. నాకు ఇక్కడ ఆప్షన్ అయితే కనిపించలేదు, కానీ బై ఇక్కడ బ్లూ ఫ్లేమ్ అంటే నాకు ఇక్కడ అర్థం కాదు, ఇక్కడ ఫ్లేమ్ డిజైన్ అని ఏమొచ్చింది బై, నాకైతే ఇక్కడ ఫ్లేమ్స్ అయితే కనిపిస్తలేదు. బ్లాక్ కార్బన్ అంటే ఎట్లా కర్రగా ఉంటుంది కాబట్టి కర్రగా అన్నట్టు ఉంటుంది. ఫ్లేమ్స్ అంటే ఇక్కడ ఫ్లేమ్ డిజైన్ ఏం కనిపిస్తలే నాకు. ఇది ఒకటి నాకు కన్ఫ్యూజన్ ఉంది, ఇది ఒక కన్ఫ్యూజన్ అయితే చేయాలి. అండ్ కమింగ్ టు ప్రైస్ కొన్నారు కదా, సో వేరే వెబ్సైట్స్ ఏమైనా చూపించానంటే సింపుల్ ఏం లేదు, డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతా. ఫ్లిప్కార్ట్ చూపించేస్తాను మీకు. బై ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ అనమాట. సో ఏం ట్విస్ట్ అంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 1000 రూపాయలు డిస్కౌంట్, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 1000 రూపాయలు డిస్కౌంట్, అదే ఎస్బీఐ కార్డ్ యూజ్ చేస్తే 2000 డిస్కౌంట్. అది కూడా మళ్ళీ ఏమంటారంటే ఈ కార్డులో ఆఫర్లో డిస్కౌంట్ లేదంటే ఫోన్ లాంచ్ అయిన 1 month 3 months 2 months లోపల ఉంటుంది, తర్వాత కొన్ని రోజులు అయిపోయినాక డిస్కౌంట్ పీకేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ T&C అనేసి ఉంది కదా, సో దీని మీద పోయి ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లిక్ చేసి సైడ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. చాలామంది చేయరు. ఇంట్రడక్టరీ ప్రైస్ అనేసి, ఆ ప్రైజ్ అనేసి, లాంచ్ ప్రైస్ అనేసి, ఆఫర్స్ అనేసి మీకు స్టార్టింగ్లో తక్కువకి వస్తుంది, తర్వాత ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే ఒప్పో స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటారు అండ్ ఏమంటారు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆఫర్స్ తీసుకోవచ్చు. అండ్ అక్కడికి కూడా దేనికి బెటర్ అంటే కాంపిటీషన్ చేసుకోవచ్చు. అంటే రెడ్మీ 10తో కాంపిటీషన్ చేసుకోవచ్చు. కొన్ని స్పెక్స్ బాగున్నాయి, నేను కూడా ఒప్పుకుంటున్నా. రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ కంటే కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న కొన్ని స్పెక్స్ అని కాబట్టి కొన్ని స్పెక్స్ బాగున్నాయి. సిమిలర్ ప్రాసెసర్ ఉంది, బ్యాటరీ కాడ ఛార్జర్ కాడ కొంచెం చేంజెస్ అయినాయి, కెమెరా కాడ కొన్ని చేంజెస్ అయినాయి, డిస్ప్లే కాడ కొన్ని చేంజెస్ అయినాయి అనమాట. సో అది కొంచెం 5,000 2-3 డిఫరెన్స్ వస్తుంది. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత వస్తుంది, మనకి 15,000 వస్తుంది. ఓకేనా? సో 15,000 లోపల మీకు ఏం స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. నేను గైస్ ఆల్రెడీ ఒక వీడియో చేసిన, బెస్ట్ 3 స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000 వీడియో చేసిన, ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో కూడా నేను మంచి చెప్పిన 5G స్మార్ట్ ఫోన్స్ అనమాట. అండ్ ఇక్కడ 5G చూసుకుంటే బెస్ట్లో నాకు ఇప్పటికి కనిపించేది మాత్రం గేమర్స్కి అయితే IQ Z6 5G ఉంది. అది 15,600 17,700 ఉంది. ఒక ఎక్స్ట్రా పెడుతురు, ఒక 100 లేకపోతే అడిషనల్ 1000 రూపీస్ పెట్టుకోండి. ఇంకొక ఇది 15,000 ఉంది, అది 16,000 పడుతుంది. ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మీకు ఫ్యూచర్ ప్రూఫ్ అన్నట్టు ఉంటుంది. 5G ఫోన్ వస్తుంది, ప్లస్ గేమింగ్కి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా గేమ్కి రిలేటెడ్ ఫీచర్స్ కూడా దాంట్లో వస్తున్నాయి ఐక్యూలో. ఇది 4G స్మార్ట్ ఫోన్ అనమాట. కొందరు డిసప్పాయింట్మెంట్ అంటే 5Gకి, కొందరికైతే పట్టించుకోరు 4G 5G అనేసి. 5G వాళ్ళకి అండ్ గేమింగ్ కాదు IQ తీసుకోవచ్చు. లేదంటే ఇట్లా మీరు పోకో M4 Pro 4G వేరియంట్ కూడా ఉంది, అది 4G వేరియంట్ కూడా తీసుకోవచ్చు. అది కూడా సేమ్ 14,000-15,000 మధ్యలో ఉంది, అది కూడా ఒక ఆప్షనే మీకు. దాంట్లో ఇంకా మంచి ప్రాసెసర్ వస్తుంది, మీడియాటెక్లో G96 ప్రాసెసర్ వస్తుంది, గేమింగ్కి వెల్ బ్యాలెన్స్డ్ ప్రాసెసర్ అనమాట. అండ్ డే టు డే టాస్క్లో కూడా మంచిగా నడుస్తుంది. సో ఓవరాల్గా సింపుల్ చెప్పుకోవాలంటే బై ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోకండి అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కొన్న వాళ్ళకైతే కొనుక్కోండి. లేదు నేను ఆఫర్ కంటే కూడా ఒక 1000 రూపాయలు లేకపోతే 500
రూపీస్ ఎక్స్ట్రా పెట్టి దీనికంటే మంచిగా కొనుక్కోవాలంటే ఇట్లా ఇంతకుముందు చెప్పినట్టు మంచి 2 ఆప్షన్స్ ఉన్నాయి. పోకో M4 Pro ఒకటి ఉంది, iQOO G6 ఉంది. ఆ 2 ఆప్షన్స్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. కంపారిజన్ కూడా చేసుకోవచ్చు బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు కదా, దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ లేకపోతే ఏదైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏందనేది కూడా కింద కామెంట్ చేయండి. డౌట్స్, క్వశ్చన్స్ అంటే ఇట్లా విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేసేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే బై, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ రిక్వైర్మెంట్స్ కోసం. వీడియో అయితే నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ బై. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.